అందరికీ నమస్కారం. మేము నిన్న నైటే కొత్త రూమ్కి షిఫ్ట్ కాబడ్డాం. శాంతి స్తూపాకు దగ్గరగా ఉంది ఇది. మాది ఈరోజు వచ్చేసి డే 5th. మేము శాంతి స్తూప కవర్ చేసి వస్తాము. అదేవిధంగా ఈరోజు మేము నుబ్రా ఖార్దుంగ్లాకు వెళ్ళేది ఉంది. ప్రస్తుతం మనం లేహ్లోని శాంతి స్తూప దగ్గరికి వచ్చేసినాం. చూడండి, హిమాలయాస్ యొక్క వ్యూ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ శాంతి స్తూప దగ్గర. ఇదంతా పార్కింగ్ ఏరియా. రైడర్స్ కూడా చాలామంది వచ్చారు ఇక్కడికి చూడడానికి. మరి నిన్న కవర్ చేద్దాం అనుకున్నాం, వీలు కాలేదు. ఈరోజు మార్నింగ్ వచ్చేసినాము శాంతి స్తూప. ఎంత కొండలు, మొత్తం హిమాలయాస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నా బ్యాక్ సైడ్ చూడండి, హిమాలయాస్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. పైన కనబడుతుంది కదా, అదే శాంతి స్తూప. ఇక్కడ వ్యూ అద్భుతంగా ఉంది. టోకెన్ బూత్ ఫర్ టూరిస్ట్స్ పర్ హెడ్ వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేస్తుండ్రు ఇక్కడ. డ్రోన్స్ అలో లేదట ఇక్కడ. డ్రోన్స్ ఫ్లై చేయడం అలో లేదట. పైన కనిపిస్తుంది కదా, అదే శాంతి స్తూప. చూడండి, శాంతి స్తూపకు కింది వైపు వెళ్తే కెఫే అండ్ రెస్టారెంట్ ఉంది. మనం ఎవరైనా బ్రేక్ఫాస్ట్ కానీ టీ స్నాక్స్ కానీ తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. మేము ఆల్రెడీ ఈ రూమ్లో మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి జస్ట్ శాంతి స్తూపాన్ని చూద్దామని వచ్చాము. అదేవిధంగా చూడవచ్చు, మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు. మనం టోటల్గా ఈ శాంతి స్తూపాన్ని చేరుకోవాలంటే 500 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మరి ఈ శాంతి స్తూప గురించి చెప్పాలంటే 1999వ సంవత్సరంలో జపాన్ బౌద్ధ సన్యాసి క్యోమ్యో నకామురా అనే ఒక యాత్రికుడు, జపాన్ బౌద్ధ భిక్షువు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా 2500 సంవత్సరాలు పూర్తయిందంట, అంటే బౌద్ధ మతం ఏర్పడి. దానికి గుర్తుగా ఇక్కడి మరి బౌద్ధ భిక్షులతో కలిసి ఆయన ఈ శాంతి స్తూపాను ఏర్పాటు చేయడం జరిగిందంట. ఈ శాంతి స్తూప వచ్చేసి 3600 మీటర్ల ఎత్తులో, అంటే చుట్టూ చూడండి మీకు అందమైనటువంటి హిమాలయ పర్వతాలు, అంటే లేహ్ పట్టణము, ఇవన్నీ మనం అద్భుతమైనటువంటి దృశ్యం. అదేవిధంగా ఇక్కడ కింద కనబడుతుంది కదా ఇంద్రా నది లోయ. మరి ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాలను మనం ఇక్కడ కవర్ చేయొచ్చు. లేహ్ ముఖ్య పట్టణానికి కేవలము 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ స్తూపము. మరి బుద్ధుని యొక్క పవిత్రమైనటువంటి అవశేషాలను 14వ దలైలామా ఈ స్తూపంలో ప్రతిష్ఠించాడట. కనిపిస్తుంది కదా సరిగ్గా, అక్కడ వెనుక కనబడుతున్నాయి శాంతి స్తూప. ఇక్కడ హిమాలయాస్ కొండలు. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా శాంతి స్తూప. మొత్తం కనిపిస్తుంది అనుకుంటా, ఎండ బాగా ఉంది. యూజువల్ అంటే వెనక అద్భుతంగా ఉంది. హిమాలయాస్, మొత్తం హిమాలయాసే. అదేవిధంగా ఇలా తిరుగుతూ మీకు చూపిస్తాను. శాంతి స్తూప మరి లేహ్ పట్టణంలో ఉంది. మరి శాంతికి సంబంధించినటువంటి స్తూపం ఇది కూడా ఒక వ్యూ పాయింట్. లేహ్లో అందరూ వస్తుంటారు ఇక్కడికి చూడడానికి. ఇక్కడ మొత్తం హిమాలయాలే. ఇది లేహ్ పట్టణం, ఇదంతా లేహ్ పట్టణము. తర్వాత హిమాలయాస్, మళ్ళీ శాంతి స్తూప బ్యాక్ సైడ్ అంతా చూడండి
మళ్ళీ గుట్టలు, అటువైపేమో మంచు కొండలు, ఇటువైపేమో ఎడారి కొండలలాగా ఉన్నాయి. మరి మొత్తము మట్టితో కప్పబడినటువంటి కొండలు. మరి మా టీం రెడీ అయ్యి ఉండవచ్చు, మేము త్వరగా వెళ్ళి వారితో జాయిన్ అయిపోవాలి. ఈరోజు మా ఐటినరీలో నుబ్రా వ్యాలీ, కార్దుంగ్లా పాస్ ఇవన్నీ కవర్ చేసేది ఉంది.